హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సత్యభామ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. నేను చచ్చిపోతాను అని బెదిరించిన సంధ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సత్య, సంధ్య, నేను నీ అక్కనే, పరాయిదాన్ని కాదు. నువ్వు నన్ను ఎందుకు ఇంత బద్ధ శత్రువులాగా చూస్తున్నావు? నేను ఏది చెప్పినా అది నీ మంచికే. నా మాట విను సంధ్య. నువ్వు ఆ సంజయ్ని పెళ్లి చేసుకుంటే నరక యాతన అనుభవించాల్సి ఉంటుంది. అదే అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన సంబంధాన్ని చేసుకుంటే సంతోషంగా ఉంటావు అని అంటుంది. అప్పుడు సంధ్య, సంతోషంగా కాదక్క, నేను అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన సంబంధాన్ని చేసుకుంటే నరకంలా ఫీల్ అవుతాను. సంజయ్ని పెళ్లి చేసుకుంటేనే నేను సంతోషంగా ఉంటాను. నేను సంజయ్ని మాత్రమే పెళ్లి చేసుకుంటానక్క. నువ్వు సంజయ్ని కాదని అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన సంబంధాన్ని చేసుకో అని చెప్తే మాత్రం నువ్వు ఇక నుంచి నాతో మాట్లాడాల్సిన అవసరం లేదక్క అని అంటుంది. అప్పుడు సత్య, సంధ్య, ఎందుకే అంతలాగా మాట్లాడుతున్నావు? నేను చెప్పేది ఒకసారి విను. ఈ అక్క ఏం చేసినా నీకు మంచి జరగాలనే చేస్తుంది, నీ జీవితం బాగుండాలనే కోరుకుంటుంది అని అంటుంది. అప్పుడు సంధ్య, నా జీవితం బాగుండాలి అని కోరుకునే దానివే అయితే నాకు సంజయ్నిచ్చి పెళ్లి చేయక్క అని అంటుంది. అప్పుడు సత్య, సంజయ్ సంజయ్ సంజయ్, ఎందుకు సంధ్య వాడి కోసం అంతలాగా తాపత్రయపడుతున్నావు? వాడు నువ్వనుకున్నంత మంచివాడు కాదు అని అంటుంది. అప్పుడు సంధ్య, నువ్వు కావాలని సంజయ్ మీద నిందలు వేస్తున్నావక్క. నాకు తెలుసు నువ్వు ఎక్కడ పోటీలోంచి తప్పుకోవాల్సి వస్తుందో అని నువ్వు మా పెళ్ళికి అడ్డుపడుతున్నావు కదా అని అంటుంది. అప్పుడు సత్య, నేను నీకు ముందే చెప్పాను సంధ్య, నీకు మంచి జరుగుతుంది అంటే నేను పోటీలోంచి కూడా తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని. ఆ సంజయ్ మంచివాడు కాదు, నీ జీవితం సరిగ్గా ఉండదు, అందుకనే నేను ఇంత కఠినంగా మాట్లాడుతున్నాను అని అంటుంది. అప్పుడు సంధ్య, నువ్వు నేను ఎంత చెప్పినా తిరిగి నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నావు, కానీ నా బాధని అర్థం చేసుకోవడం లేదక్క. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. అప్పుడు సత్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సంధ్య వెంటనే సంజయ్కి కాల్ చేసి, సంజయ్, నువ్వు మీ బిగ్ డాడీని ఎలాగైనా మనకి పెళ్లి చేయమని కన్విన్స్ చేయి అని అంటుంది. అప్పుడు సంజయ్, నేను కన్విన్స్ చేయాలంటే ఆయనకి మీ అక్క పోటీలో నుండి తప్పుకోవడం కావాలి, అప్పుడు ఆయన వెంటనే మనకి పెళ్లి చేస్తారు సంధ్య అని అంటాడు. అప్పుడు సంధ్య, నువ్వు ఏమన్నా చెప్పు సంజయ్, నాకు అదంతా తెలీదు. నువ్వేం చేస్తావో చెయ్యి, మన పెళ్ళి మాత్రం జరగాలి. మన పెళ్ళి జరగలేదు అంటే నేను చచ్చిపోతాను. దానికి కారణం నువ్వు, మీ బిగ్ డాడీ, మా అక్క అని రాసి చచ్చిపోతాను అని అంటుంది. అప్పుడు సంజయ్, ఇదేంటి నాకే ఇంత షాక్ ఇచ్చింది? సంధ్య చచ్చిపోతే నేను సత్యని ఎలా సాధించేది? మా బిగ్ డాడ్ అనుకున్నట్టు ఎమ్మెల్యే ఎలా అవుతారు? ఆ సత్యని ఎలాగైనా ఎలక్షన్ల నుంచి తప్పించాలి. ఈ సంధ్యని నేను నరక యాతన పెట్టి ఆ సత్యని సాధించాలి. అలా జరగాలంటే సంధ్య చచ్చిపోకూడదు. తనని ఎలాగైనా డైవర్ట్ చేయాలి. సంధ్య, నేను చెప్పేది చెయ్యి అని అంటాడు. అప్పుడు సంధ్య, చెప్పు సంజయ్ అని అంటుంది. అప్పుడు సంజయ్, నువ్వు వెంటనే మా క్రిష్ బ్రోకి కాల్ చేసి ఈ పెళ్ళిని ఎలాగైనా మీరే ఆపాలి బావగారు అని చెప్పు. సంజయ్కి నాకు పెళ్ళి చేయమని అడుగు. సంజయ్కి నాకు పెళ్ళి జరగకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పు అని అంటాడు. అప్పుడు సంధ్య, అలాగే సంజయ్, అలానే చేస్తాను అని అంటుంది. అలా నిశ్చితార్థంకి రెడీ అయిన తర్వాత క్రిష్కి కాల్ చేసి, ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపకపోతే నేను చచ్చిపోతాను బావగారు. మీరే నా శవాన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా మా వాళ్ళకి అప్పచెప్పండి అని అంటుంది. ఆ మాటకి క్రిష్ ఆశ్చర్యపోతాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.